హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కేటెక్కి తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు 8,000 to 15,000 ఏ మొబైల్ చూస్ చేసుకోవాలని అయితే నేను మొబైల్ కంపారిజన్ అయితే చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి. ఈ ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో ఇండిపెండెన్స్ డే సేల్స్ అయితే పెట్టారు మీకు. అండ్ ఆఫర్స్ మీద కూడా వీడియో చేశాను, చూడబోతే ఒకసారి అయితే చూడండి. అండ్ ఇవాళ మీకు రెడ్మీ నుంచి ఒక కొత్త మొబైల్ కూడా లాంచ్ అయింది, రెడ్మీ 9 ప్రైమ్ అని. అండ్ ఈ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మీకు 4GB 64GB బేస్ వేరియంట్ మీకు 10,000కి అయితే వస్తుంది. అండర్ 10,000లో మీకు ఇదే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 6.53 ఇంచ్తో మీకు అండర్ 10,000లో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది ఒకటే ఉంది. అండ్ ఇది ఇవాళ అయితే లాంచ్ అయింది. మీకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఇది మీకు మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ మీకు చూడొచ్చు, మీకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా అరే అని అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. అండ్ బ్యాటరీ కూడా మెన్షన్ చేశారు, 5020 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే. అండ్ ప్రాసెసర్ మీకు ఇది గేమింగ్ ప్రాసెసర్, మీకు గేమ్స్ అయితే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ క్వాడ్ కెమెరా సెటప్ చూసుకుంటే మీకు 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ పోకో X2 డిజైన్లో అయితే ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ నుంచి కెమెరా సెటప్ అయితే. అండ్ ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ ఏ కెమెరా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డిస్ప్లే గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. అండర్ 10,000 ఇదే మీకు బెస్ట్ డిస్ప్లే. అండ్ 5020 mAh బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ మీకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బట్ ఇది మీకు బాక్స్లో అయితే మీకు ఛార్జర్ అయితే 10 వాట్ అయితే ఇస్తున్నారు, 18 వాట్ అయితే మీకు ఇవ్వట్లేదు, అది కొంచెం మైనస్ మీకు. అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే మీకు ఇది ఓవరా 360 డిజైన్ అండ్ 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. బ్లూ, బ్లాక్ అండ్ గ్రీన్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ P2I మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకుంటే ఇక్కడ మీకు 3.5mm ఆడియో జాక్ ఉంటుంది, Type-C ఉంటుంది, ఎయిర్ బ్లాస్ట్ అయితే మీకు ఇవి రెడ్మీ, షామీ, పోకోలో అయితే మనకి ఇవి తెలిసినవే ఫీచర్స్ అయితే. అండ్ ఇప్పుడు కంపేర్ చేసి అయితే చూపిస్తాను మీకు కొన్ని మొబైల్స్ని అండర్ 8,000 to 15,000. సో ముందు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మీకు 7,500కి రియల్మీ C11 అయితే ఉంటుంది. ఇది మీకు అంత బెటర్ ఫోన్ ఏం కాదు, మీకు ఇంకొక 500 యాడ్ చేసుకుంటే మాత్రం మీకు బెస్ట్ ఫోన్ అయితే ఉంటుంది, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ అని. ఇది నేను అన్బాక్సింగ్ కూడా చేశాను, ఒకసారి చూడబోతే ఇక్కడ మీకు కార్డ్స్లో వదిలేస్తాను చూడండి. డిస్ప్లే కూడా మీకు బాగుంటుంది, హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఫీచర్స్ కూడా బాగున్నాయి. మీకు 6000 mAh మాన్స్టర్ బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ మీకు చాలాసేపు అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ C3 మనకి ఇది ఎప్పుడో లాంచ్ అయిన మొబైల్. బట్ కొంతమంది అయితే ఇది చూస్ చేసుకుంటున్నారు, కానీ ఇదైతే మీకు వేస్ట్ మొబైల్. మీకు ఇది మీడియాటెక్ హీలియో G70 మీద రన్ అవుతుంది. బట్ అదే ప్రాసెసర్ మీకు రియల్మీ నార్జో 10Aలో కూడా ఉంది. మీకు 3GB వేరియంట్ బేస్ వేరియంట్ కావాలనుకుంటే రియల్మీ నార్జో 10A అయితే తీసుకోండి. మీకు రియల్మీ C3లో అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ రియల్మీ నార్జో 10Aలో మాత్రం మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మీకు అక్కడ డిఫరెన్స్ అయితే ఉంటుంది, సేమ్ ప్రైస్ ఉంటుంది, బట్ ఫీచర్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. సో రియల్మీ C3 అయితే మీకు వేస్ట్ నార్జో 10Aతో కంపేర్ చేసుకుంటే. మీకు 4GB వేరియంట్ కూడా ఉంది, మీకు అండర్ 10,000 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోటో G8 పవర్ లైట్, ఇది మీకు స్టార్టింగ్ 8,999కి అయితే పెట్టారు. నేను అప్పుడు న్యూస్ కూడా చేశాను అండ్ అన్బాక్సింగ్ కూడా చేశాను. ఆ ప్రైస్కి అయితే బెటర్, కానీ ఇప్పుడు 9,999 అయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఈ ప్రైస్కి అయితే ఈ మొబైల్ వేస్ట్ వాళ్ళు లాంచ్ అయిన రెడ్మీ 9 ప్రైమ్తో కంపేర్ చేసి చూసుకుంటే. సో మీకు ఇది వేస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇన్ఫినిక్స్ అయితే ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 9 అండ్ హాట్ 9 Pro 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ హాట్ 9 అయితే వేస్ట్ మీకు హాట్ 9 బదులు మీకు హాట్ 9 Pro అయితే తీసుకోండి. ఎవరికైతే మీకు ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ కాదు, కెమెరా బాగుండాలనుకుంటే మాత్రం మీకు ఇది 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా. సో 10,500కి అయితే వస్తుంది. సో కెమెరా ఎవరైతే ఇంపార్టెంట్ ఇస్తారో వాళ్ళైతే ఇది హాట్ 9 Pro అయితే తీసుకోండి. హాట్ 9 అయితే వేస్ట్ మీకు. బట్ ఇది మీకు ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ కాకపోతేనే మీకు ఇది బెస్ట్ ఆప్షన్. మీకు ప్రాసెసర్ అండ్ ఎవ్రీథింగ్ బాగుండాలంటే మాత్రం మీకు 9 ప్రైమ్ అయితే తీసుకోండి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 అయితే ఉంది. ఇది కూడా రీసెంట్గా అయితే లాంచ్ అయింది. బట్ నేను వీడియో అయితే చేయలేదు, కంపేర్ చేసి చేద్దామని అయితే వీడియో అయితే ఆపేసాను. దీని ఫీచర్స్ అవి చూసుకుంటే ఇది మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. మీకు ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ వేరియంట్ 4GB 64GB మీకు 12,000కి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ చూడొచ్చు, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా,
2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది మీకు ఈ రెడ్మీ నోట్ 9లో అయితే. అండ్ ఇది 4GB 64GB వేరియంట్ మీకు 12,000కి అయితే ఉంటుంది. అదే ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ నార్జో 10 ఉన్నట్టుంది, బట్ అది మీకు 4GB 128GB వేరియంట్ వస్తుంది. స్టోరేజ్ ఎవరైతే ఇంపార్టెంట్ ఇస్తారో వారికైతే అది బెస్ట్ ఆప్షన్. బట్ ప్రాసెసర్ మీకు అది అందుట్లో మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్. ఇది ప్రాసెసర్ వైజ్ చూసుకుంటే ఇది మీకు హెడ్ ఉంటుంది రెడ్మీ నోట్ 9. అండ్ రెడ్మీ 9 ప్రైమ్తో కంపేర్ చేసి చూసుకుంటే 128GBలో మీకు 12,000కి అయితే పెట్టారు, బట్ ఇక్కడ స్టోరేజ్ ఒకటే మీకు పెంచి హైలైట్ అయితే చేస్తున్నారు. సో మీరైతే ఈ మాయలో అయితే పడకండి. మీకు కావాలంటే ఒక మెమరీ కార్డ్ అయితే కొనుక్కోండి. 64GB 600 700 అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 13 మెగాపిక్సెల్ వస్తుంది. మీరు 12,000 పెట్టినా మీకు 13 మెగాపిక్సెల్ అయితే వేస్ట్ మీకు మొబైల్ అయితే. సో మీకు రెడ్మీ నోట్ 9 అయితే బెటర్. దాంతో కంపేర్ చేసుకుంటే మీకు రెడ్మీ నోట్ 9లో 48 మెగాపిక్సెల్ వస్తుంది మెయిన్ కెమెరా. సో నెక్స్ట్ చూసుకుంటే దీనిలో బ్యాటరీ కెపాసిటీ చూడొచ్చు. మీకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, బట్ రియల్మీ నార్జో 10లో మాత్రం 18 వాట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు అది చూస్ చేసుకోండి. బట్ 12,000కి అయితే మీకు ఇది రెడ్మీ నోట్ 9 అయితే బెటర్. అండ్ నెక్స్ట్ 1000 రూపీస్ యాడ్ చేసుకుంటే మాత్రం మీకు ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 13,000లో రియల్మీ 6i. మీకు ఇది 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీకు స్మూత్ ఆటో ఫోకస్ అయితే ఉంటుంది. మొత్తం స్క్రీన్ మొబైల్ యూస్ చేసినప్పుడు అయితే డిస్ప్లే అంతా మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మీడియాటెక్ హీలియో G90T ఇది మీకు బెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్. హెవీ గేమింగ్ కూడా మీకు ఎక్సలెంట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో లైట్గా హీట్ అయితే వస్తుంది కానీ బట్ అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు హెవీ గేమింగ్ కూడా మీకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 30 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ బ్యాటరీ అయితే కొంచెం మైనస్ 4300 mAh బ్యాటరీ, బట్ మీకు 30 వాట్ ఫ్లాష్ ఛార్జ్ వస్తుంది కాబట్టి మీకు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు నన్ను అడిగితే. అండ్ ఇది మీకు 4GB 64GB వేరియంట్ మీకు బేస్ వేరియంట్ 13,000 అయితే ఉంది. అండ్ మీరు ఇంకా స్టోరేజ్ ఎక్స్ట్రా స్టోరేజ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఇది 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో అయితే ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇంకొక 1000 రూపీస్ అయితే యాడ్ చేసుకుంటే మనకి 13,999 అయితే మాత్రం మనకి పోకో M2 Pro అయితే ఉంది. ఇది నేను నోట్ 9 ప్రోతో కంపేర్ చేసి అయితే వీడియో చేశాను, చూడబోతే ఒకసారి అయితే చూడండి. రియల్మీ 6iకి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు 4300 mAh బ్యాటరీ ఉంటుంది ఇందులో మాత్రం 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా మీకు కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. ఇది మీకు 6.67 ఇంచ్ అయితే కొంచెం డిస్ప్లే పెద్దగా ఉంటుంది పోకో M2 Proలో. బట్ రియల్మీ 6iలో మాత్రం మీకు 6.5 ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాక్రో షాట్స్కి అయితే మీకు 2 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు రియల్మీ 6iలో. బట్ పోకో M2 Proలో మాత్రం మీకు బ్యాక్ సైడ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్కి అయితే ఉంటుంది. సో మీకు కొంచెం మ్యాక్రో షాట్స్ అయితే కొంచెం బెటర్గా అయితే వస్తాయి పోకో M2 Proలో. ఇందులో మీకు 3 వేరియంట్స్ కూడా ఉన్నాయి, 6GB 128 అండ్ 6GB 64 అండ్ 4GB 64GB. సో ప్రైస్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు ప్రాసెసర్ కూడా చేంజ్ ఉంటుంది. మీకు మీడియాటెక్ హీలియో G90T వస్తుంది రియల్మీ 6iలో. అండ్ పోకో M2 Proలో మాత్రం మీకు స్నాప్డ్రాగన్ 720G. సో మీకు ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ కావాలనుకుంటే మాత్రం ఇదైతే చూస్ చేసుకోవచ్చు బేస్ వేరియంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ 6 అయితే ఉంది. మీకు 14,999కి అయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్. మీకు ఇది 12,999కి అయితే తీసుకొచ్చారు స్టార్టింగ్లో, బట్ 2000 అయితే ప్రైజెస్ అయితే పెంచారు. మీకు ఇది మార్చ్లో అయితే లాంచ్ అయినాయి అనుకుంటా 12,999కి. మీకు ఇది బ్యాటరీ మీకు 4300 mAh బ్యాటరీ వస్తుంది. బట్ రియల్మీ 6i దీనికి కొంచెం కంపేర్ చేసుకుంటే మీకు బ్యాక్ కెమెరా ఒకటే మీకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే చేంజ్ అవుతుంది రియల్మీ 6iకి రియల్మీ 6కి. మిగతా ఫీచర్స్ అన్నీ అయితే మీకు సేమ్ ఉంటుంది రియల్మీ 6i అండ్ రియల్మీ 6. సో ఇవి ఫ్రెండ్స్ 8,000 నుంచి 15,000 లోపు మొబైల్ ఫోన్స్ అయితే. అండ్ మీకు ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ కాదు, డిస్ప్లే బాగుండాలి అండ్ జనరల్ యూసేజ్కి కెమెరాకి బాగుండాలనుకుంటే మాత్రం మీకు సామ్సంగ్ గ్యాలక్సీ M21 అయితే ఉంది అమెజాన్లో. అండ్ మీకు అది 13,999కి అయితే వస్తుంది. సో మీరు అక్కడ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ప్రాసెసర్ మాత్రం Exynos 9611 ప్రాసెసర్ ఇంపార్టెంట్ కాకపోతే మాత్రం అది చూస్ చేసుకోండి. సామ్సంగ్ గ్యాలక్సీ M21 మీకు బెటర్ ఆప్షన్ అక్కడ మీకు అండర్ 14Kలో. సో మిగతా ఫోన్స్లో మీకు 10 to 15K మాత్రం మీకు రియల్మీ 6i అయితే బెటర్ ఉంటుంది.
అండ్ మీకు ఇంకా బెటర్ కెమెరా కావాలనుకుంటే మాత్రం రియల్మీ 6 అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నా ఒపీనియన్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ V5 అని 5G ఫోన్ అయితే లాంచ్ అయింది చైనాలో మొన్న అయితే. సో అవి కూడా మీకు ఇప్పుడు డీటెయిల్స్ అయితే కొన్ని చెప్తాను. సో ఫ్రెండ్స్ దీని ఫీచర్స్ చూసుకుంటే ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. ఇది మీకు 2 వేరియంట్స్లో వస్తుంది, 6GB అండ్ 8GB వేరియంట్స్. అండ్ ఇంటర్నల్ అయితే రెండాట్లో మీకు 128GB అయితే తీసుకొస్తున్నారు. 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. మీకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మీకు 30 వాట్ డాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇది మీకు ఆల్సో ఏ హై అండ్ వెర్షన్ ఆఫ్ 4000 mAh బ్యాటరీ మీకు 65 వాట్ అయితే తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. బట్ రిలీజ్ అయితే చేయలేదు నిన్న చైనాలో అయితే. అండ్ ఇది మనకి ఈ మంత్లో అయితే ఇండియాలో అయితే లాంచ్ అవ్వచ్చు. సో చూద్దాము. ప్రైస్ అయితే చైనాలో మాత్రం నియర్లీ 15,000 అయితే పెట్టారు ఇండియాలో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ 8,000 to 15,000 మధ్యలో మొబైల్ కంపారిజన్. అండ్ మీకు కార్డ్స్ అయితే యూస్ చేసుకోండి, సేల్లో పార్టిసిపేట్ చేయండి, 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ అయితే పొందండి. సో ఇవి నా ఒపీనియన్స్ మాత్రమే. మీరు మీ ఇష్టం, మీ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.